ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మహిళా సమైక్య కార్యాలయం నందు ఏర్పాటు చేసిన 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు కిశోర వికాసం సభను ICDC మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మండల అభివృద్ధి అధికారి వెంగముని రెడ్డి కిశోర వికాసం గురించి మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా బాల్య వివాహాలను అరికట్టుట, బ్రౌనో హత్యలను నివారించడంపై, శిశు మరణాలను తగ్గించడంపై బాలింతలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను, శుభ్రతలను, అదేవిధంగా స్త్రీల పట్ల చిన్న వయసు నుండి స్త్రీతత్వంపై అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరి పాత్రను పోషించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ వారి సిబ్బంది, MEO, EO, PRD, హెల్త్ సూపర్వైజర్ వారి సిబ్బంది, వెలుగు, CC, DRDA సిబ్బంది, ANM, అంగన్వాడీ, ఆశా వర్కర్, వెలుగు VOAలు, స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బాలబాలికల ఎంపవర్మెంట్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచే వివిధ రకాల ప్రోగ్రామ్స్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి భారతదేశం సపోర్టే కాకుండా మనకు యునైటెడ్ నేషన్స్ తరపున యునిసెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎక్స్క్లూజివ్ ఫర్ చిల్డ్రన్, పిల్లలకు కోసము యునిసెఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. సో దీని సపోర్ట్ కూడా గ్రామాల్లో పిల్లల ఎదుగుదలకు, ఆహారానికి, అలాగే చదువుకు కూడా ఈ యునిసెఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎంతో తోడ్పడుతూ ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ సెటప్, అంగన్వాడీ ఆర్గనైజేషన్, దీని ముందు పేరు ఏమి? ఎవరు చెప్తారు? ఉందా లేదా? ఉంది కదా. మనకు ఒక చట్టం ఉంది, PCPNDT యాక్ట్ 1994 అనే ఒక చట్టం ఉంది. సో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలుసు, అర్థమైందా? సో మనము లింగ నిర్ధారణ మన భారతదేశంలో 1994లో PCPND యాక్ట్ చట్టం తీసుకొని వచ్చి, ఈ చట్టం ద్వారా పిల్లలు లింగ నిర్ధారణ అనేది అసలు జరగకూడదు. అది మనకు బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాతే ఇది మనకు తెలియాలి అనే విషయం కూడా ఆ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అదే విదేశాల్లో అది ఇల్లీగల్ ఏం కాదు. విదేశాల్లో అయితే అది లీగలే. 6వ నెలకే బాబునా పాపనా అని తెలిసిపోతుంది వాళ్ళకు. US కొంతమంది, సో మనం ఎవరే కానీ ఆడపిల్ల పుట్టకముందే తప్పు అనుకుంటాం, అది మొదటి తప్పు జరుగుతుంది. రెండో తప్పు ఏం జరుగుతుంది? ఇప్పుడు తప్పుల గురించి మాట్లాడదాం, దాని నివారణ నెక్స్ట్ మాట్లాడదాం. రెండో తప్పు, వాళ్ళని ఆడపిల్ల మనకు పుట్టగానే బడేందుకు అని చెప్పి అసలు అంగన్వాడీ కేంద్రంలో కూడా తీసుకొని రావడం లేదు. తీసుకొస్తున్నారా? ఎంతమంది అంగన్వాడీ కేంద్రాల్లో ఆడపిల్లల్ని పంపిస్తున్నారు? ఇప్పుడు చదువుకిపోతుంది, సరే అంగన్వాడీ కేంద్రం కూడా ఎన్రోల్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం సమస్య వస్తుంది మనకు? స్కూళ్ళల్లో స్కూల్ డ్రాప్అవుట్ రేషియో ఎక్కువ ఉంటుందా లేదా? ఉంటున్నాయి కదా, రైట్. తర్వాత వాళ్ళు స్కూల్లో వచ్చిన తర్వాత అడాలిసెన్స్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. అడాలిసెన్స్ ఏజ్ అనేది మనకు 12+ ఇయర్స్ ఆర్ 11+ ఇయర్స్. సో అడాలిసెన్స్ ఏజ్ ఉంటుంది. అడాలిసెన్స్ ఏజ్ ఈజ్ వెరీ యంగ్ ఏజ్ ఆర్ సీనిసెన్స్. ఎక్కువ ఇంగ్లీష్లోనే వస్తుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. బట్ 13 ఇయర్స్ ఆర్ 12+ ఇయర్స్ వచ్చిన తర్వాత అడాలిసెంట్ ఏజ్ అనేది వస్తుంది. అంటే మనం ఏమంటాము, ఆ యవన దశలో బాలురకు కానీ బాలికలకు కానీ బాడీలీ చేంజెస్, ఎస్పెషలీ మెంటల్ చేంజెస్, మానసిక చేంజెస్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎక్కువ తప్పులు అనేది ఆ ఏజ్లోనే జరుగుతున్నాయి, ఎక్కువ తప్పులు. సో ఎందుకు ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి అంటే, ఒకటి చైల్డ్ మ్యారేజ్. వాళ్ళు చదువు సరిగ్గా రావట్లేదు, చదవట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకేం చదివిన వాళ్ళే, ఇంకా సార్లే నువ్వు పెళ్లి చేసుకుందురా అని చెప్పి చైల్డ్ మ్యారేజెస్ అయ్యి. సో ఫోన్లో యూట్యూబ్ షార్ట్స్ అంట, ఇట్లా చెయ్యి అరిగిపోవాలి, ఇంకా
ఇట్లా ఎత్తి ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లో పేజీలని, రైట్, ఎవరెవరితోనో సంబంధం లేని వాళ్ళతో, మన వీధిలో ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మన ఎక్స్టెండెడ్ రిలేటివ్స్, అత్త కొడుకో, మామ కొడుకో, అత్త ఇంకొకరో సో అండ్ సో వీళ్ళ వల్ల ఆడపిల్లలకు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మెయిన్గా జిఎంఎస్ కేసు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్లందరూ మీ అందరూ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే అడాలిసెన్స్ ఏజ్కి వచ్చారో వాళ్ళందరికీ వీటి మీద మీరు కూర్చోబెట్టి అవగాహన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటనేది చెప్పవలసి ఉంటుంది, అది ఒకటి, రైట్. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ దగ్గరికి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ ది పోస్ట్ ఎఫెక్ట్స్, తప్పు జరిగిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ స్టేట్ ఏ విధంగా ఉంటుంది అనేది యూ హ్యావ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దెమ్. పుష్పరాజ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్. సో మనకి ఇది కరెక్ట్గా ఉంది అంటే, మన ఆలోచన కరెక్ట్గా ఉంది అంటే తప్పులు జరగవు. ఆలోచన కరెక్ట్గా లేదు అంటేనే తప్పులు జరుగుతాయి. ఆలోచన ఎక్కడ చెడుతుంది అంటే, ఫ్రెండ్స్, బెంచ్ మేట్స్, క్లాస్లో బెంచ్ మేట్స్ ఉంటారు మేడం, స్కూల్లో టీచర్స్ కానీ, హెచ్ఎమ్స్ కానీ, వార్డన్స్ కానీ. వార్డన్ మేట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగుంటారు. సాయంత్రం అయిన తర్వాత, సో వెన్ దే గో ఇన్ టు దేర్ డార్మిటరీస్, థింగ్స్ హ్యాపెన్. నేనే చిన్నప్పుడు ఒకసారి 8th క్లాస్లో మా స్కూల్ ఉండేది. అంటే లేకపోతే బాలికలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే దాని గురించి చర్చించి, కేస్ స్టడీస్ 1 కాదు 2 కాదు 100 కేస్ స్టడీస్ ఉన్నాయి, రైట్. 100 కేస్ స్టడీస్ మనకు ఉన్నాయి. ఆ కేస్ స్టడీస్ కూడా మీరు కంపల్సరీగా చెప్పాలి వాళ్ళు.